రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. వృషభ రాశి వారికి అద్భుతమైన మార్పులు, మీరు కోరుకున్న జీవితం గడుపుతారు. రేపటి నుండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారండి. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితాన్ని మీరు గడుపుతారు. ఈ రాశి వారికి అన్నీ కూడా శుభ పరిణామాలే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారు ఈ సమయాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు అనేవి పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. హానికరమైన పనులకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివితే శుభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా అందుతుంది. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి మీరు కాస్తంత కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉందండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలను చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారి విద్య, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వైవాహిక పరంగా కూడా ఎటువంటి మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. కెరియర్ పరంగా కొంత పురోగతి లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వీరి ఆర్థిక పరంగా, ఆదాయపరంగా కూడా ఏ విధమైన మార్పులు వస్తాయో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ రాశి వారికి గురుడు షష్టమ స్థానంలో సంచారం కారణంగా శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా కారణంగా రాహువు, పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో సంచారం కారణంగా ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలత అనేది ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం కూడా మీకు లభిస్తుంది. వ్యాపారులు చాలా మంచి లాభాలను పొందుతారు. అంతేకాదండి, సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా శుభ ఫలితాలు వీరికి వచ్చే అవకాశాలు అయితే తప్పకుండా కలుగుతాయి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి మార్పులు అయితే వస్తాయి. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల రవాణా సమయంలో మీ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు లేదా విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయండి. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని కూడా మీరు పునరుద్ధరించవచ్చు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. అంతేకాకుండా మీరు ఎటువంటి జీవితం అయితే మీరు కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు తప్పకుండా లభిస్తుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.